ఇంత మంచి వెదర్లో మంచి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తిందామని పోతే నోరైతే కాలిపోయింది భయ్య. సో అలాగైతే అయితే ముచ్చట ఏంటిదంటే ఇలా వర్షం పడుతుంది కదా అని అలా మా ఇంటి దగ్గర ఉన్న ఒక మిర్చి బండి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చి చూస్తేనైతే వీళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ ఒక 20 రూపీస్ గ్యారెల్ అయితే చెప్పేసిన. దీన్నే కొంతమంది అలసంద వడలు అని కూడా అంటారు. 20 రూపీస్ కి మనకైతే 4 పీసెస్ ఆఫ్ గ్యారెల్ అయితే వచ్చేసినాయి. దాని మీద కొంచెం ఆనియన్ కూడా వేసి ఇచ్చేసిండు. సో అలా కొంచెం ఒక గ్యారె తీసుకొని కొంచెం ఆనియన్ నోట్లో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 20 రూపీస్ పునుగులు అయితే చెప్పేసిన. దీని మీద 2 టైప్స్ ఆఫ్ చట్నీ వేసి కొన్ని ఆనియన్స్ కూడా వేసి ఇచ్చేసిండు. సో ఆ పునుగులను తీసుకొని మంచిగా చట్నీలో పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసిందనే చెప్తా. సో నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి మిర్చిల కోసం అయితే వెయిట్ చేసిన. కాసేపు అయినాకనైతే మంచిగా వేడి వేడి మిర్చిలు అయితే వచ్చేసినాయి. సో మంచిగా పక్కకైతే వర్షం పడుతుంది. వేడి వేడికైతే మిర్చిలు అయితే వచ్చేసినాయి. సో మిర్చి అయితే టేస్ట్ చూసేద్దాం. మంచిగా వేడి వేడి మిర్చి పైన కొంచెం ఆనియన్ పెట్టుకొని తింటే ఫస్ట్ అయితే కొంచెం నోరు కాలింది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఫాలో చేయండి.